హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు టైం టీవీకి స్వాగతం. ఈరోజు అనగా 13వ తారీఖు మంగళవారం బ్రహ్మమురి సీరియల్ గురించి తెలుసుకుంటున్నాము. ఇక సీరియల్ విషయంకి వస్తే రాజ్ మనసు నిండు అనుమానాలతో ఊగిసలాడుతోంది. యామిని మాటల ప్రభావంతో కావ్యపై నమ్మకం పోతోంది. ఆమె మాటల వల్ల రాజ్ నిజాన్ని తెలుసుకోవడం కంటే తన మనసులోని కలవరానికి లోనవుతున్నాడు. కావ్య రాజ్ నుంచి దూరమవుతుంటాన్ని గమనించి బాధపడుతుంది. తనను తప్పుగా అర్థం చేసుకున్నాడన్న వేదన ఆమెను లోపలి నుంచి మార్చేస్తోంది. అయినా అతనిపై ప్రేమ తగ్గలేదు. యామిని కావ్యను దిగజార్చే ప్రయత్నం చేస్తుంది. నిన్ను నమ్ముకుంటూ నా ప్రేమకు మోసం చేశావు అంటూ అవమానించే ప్రయత్నం చేస్తోంది. కావ్య మనసు కలవరపడుతుంది. రుద్రాని రాజ్ మారుతున్న ప్రవర్తనను గమనించి ఆనందిస్తుంది. ఆమెకు ఇది కావ్యను ఇంటినుంచి తీసేయడానికి మంచి అవకాశంగా కనిపిస్తుంది. రాహుల్ కూడా మద్దతుగా నిలుస్తాడు. ఇందిరాదేవి, అపర్ణ, కవి, స్వప్నలు కలిసి రాజ్ను మారుస్తామనే సంకల్పంతో ముందడుగు వేస్తారు. కావ్యకు తిరిగి న్యాయం చేయాలన్నదే వారి లక్ష్యం. కవి రాజ్ను కలిసి మాట్లాడాలని ప్రయత్నిస్తుంది. అతను చెప్పిన మాట, ఇక నా కేర్ ఆఫ్ అడ్రస్ దుగ్గిరాల వారి ఇల్లు, అందరినీ షాక్కు గురిచేస్తుంది. ఇది కావ్యకు పెద్ద గాయం. ఇంట్లో భోజన సమయంలో రాజ్ చెంత ఉండి కావ్యకు మద్దతుగా నిలిచే ప్రయత్నం జరుగుతుంది. అపర్ణ, స్వప్న, ఇందిరాదేవి అందరూ కలిసి రాజ్ను ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. కావ్య రాజ్ ప్రేమను నమ్ముతూనే ఉంటుంది. అతను తిరిగి వచ్చి తనను అర్థం చేసుకుంటాడన్న ఆశను వదలదు. ఆమె నిశ్శబ్ద త్యాగం కుటుంబాన్ని కలిపే ప్రయత్నం చేస్తుంది. రాజ్ చివరకు కావ్య ఇంటికి వస్తాడు. తనకు ఇప్పుడు ఎక్కడా స్వాగతం లేదు అని భావిస్తూ ఇదే నా కొత్త స్థలమని ప్రకటిస్తాడు. ఇది కుటుంబంలో హర్షభరితంగా మారుతుంది. ఎపిసోడ్ చివర్లో రాజ్ తను చేసిన తప్పును గుర్తించడానికి మొదటి అడుగులేస్తాడు. ఇది కావ్యతో సంబంధం సరిదిద్దే దిశలో ఒక కీలక మలుపు. మరిన్ని ఎపిసోడ్ సారాంశాలు కావాలంటే మన తెలుగు టైం టీవీని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో ఉంచండి. ధన్యవాదములు.